ఇప్పుడు దుగ్గరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి శుక్రవారం కూటమి నాయకులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 15వ ఆర్థిక సంఘం నిధులైన ₹193,00,000 భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అర్చకులు వేద మంత్రాల నడుమ టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, నియోజకవర్గ ప్రత్యేక అధికారి వి శంకర్, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ కె విజయలక్ష్మి, ఎంపీడీఓ కె శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి జలాలుద్దీన్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, జిల్లా బీజేపీ మోర్చా కార్యదర్శి హనుమాన్ నాయక్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి జలాలుద్దీన్, దళిత నాయకులు దేవరపల్లి చంటి, పినపాటి కరుణాకర్రావు, డీసీ చైర్మన్ గౌరునేని అనిల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ కొంగర జోగేంద్ర ప్రసాద్, బుస్సా నాగరాజు, శివాలయం చైర్మన్ పసుపులేటి రవి యాదవ్, బాలాజీ నాయక్, ఉమాదేవిబాయ్, నూకతోటి రవి, కాబోతు దేవదాస్, అంచే రవిచంద్, చుండూరు ఉమామహేశ్వరరావు, మొద్దుకూరి శ్రీనివాసరావు, గద్దె వాసు, తాడిబోయిన ఏడుకొండలు, కోనంగి శంకర్, అన్నాబత్తిని కళ్యాణ్ చక్రవర్తి, శేషగిరి, షేక్ బాషా, జనసేన నాయకులు కాజా భాస్కర్రావు, కరీముల్లా, వాసిరెడ్డి వినోద్, పర్వతనేని హర్ష, చిలువూరు యేసుపాదం, రాజశేఖర్, కంచర్ల మోహన్ రావు, పసుపులేటి గణేష్, మండల కూటమి నాయకులు, ఆరోగ్య సిబ్బంది, పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఆయన యొక్క ఆదేశాలతో, ఆయన యొక్క సంకల్పంతో ఈ రోజున ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ పబ్లిక్ హెల్త్ సెంటర్ని అందుబాటులోకి తీసుకురావడానికి భూమి పూజ చేయడం జరిగింది. 1,93,00,000తో డాక్టర్లు అందుబాటులో, అలాగే 5 బెడ్లు ఉంటాయి, దీంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు, అంటే ఇమీడియట్లీ ప్రైమరీగా హెల్త్లో ఏమైతే ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఒక మంచి సదుపాయాలతో ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. శంకుస్థాపన దీన్ని 9 నెలల్లో మా డివిజన్ మా ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే మన ఎస్సీలు కానీ నాయక్ గారు, చిట్టుబాబు గారు ఆధ్వర్యంలో 9 నెలల్లో కంప్లీట్ చేసి అయితే పేద ప్రజలకి అందుబాటులోకి వైద్యం, ఒక కార్పొరేట్ తరహా వైద్యం అందుబాటులో రావాలని చెప్పి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు సంకల్పించారు. దాన్ని అడుగుజాడల్లోనే మంచి హాస్పిటల్గా ఇక్కడ రూపుదిద్దుకోవడానికి ఈ రోజున జరిగింది. దీన్ని తొందరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పి ఏపీఎంఎస్ఐడిసి కార్పొరేషన్ తరఫున మేము కూడా మాటిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మంగళగిరి నియోజకవర్గం 1,93,00,000 పిహెచ్సి సెంటర్ భూమి పూజ చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎంఎస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ ఉదయ్ గారు, పాల్ బ్యూరో సభ్యులు ధనంజయరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు అంతి గారు, అలాగే సభ్యులు ప్రసన్న గారు, అలాగే మన ఎంపీపీ జబీనా గారు, తమ్మిశెట్టి జానకీదేవి గారు, టీటీ బోర్డు మెంబర్, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు బాబు గారు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, పరిశ్రమలు తీసుకురావడంలో భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా ముందుకెళ్తున్న రాష్ట్రం. ఎందుకంటే భారతదేశంకి వచ్చే ప్రతి ₹100 నిధుల్లో కూడా విదేశాల నుంచి కానివ్వండి, కంపెనీల నుంచి కానివ్వండి, ₹25 ఒక ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. అలాగే మన శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిని భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పన, పరిశ్రమ తీసుకురావడం, వీటన్నిటిలో కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి వారు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. ఈ రోజు ఇక్కడ దుగ్గిరాల గ్రామం హెడ్ క్వార్టర్లో 1,93,00,000 నిధులతోటి భూమి పూజ చేసుకోవడం జరిగింది. పూర్తి అయిపోవచ్చింది.
అలాగే అనేక గ్రామాల్లో కూడా ఏ మౌలిక వసతులు కావాలన్నా కూడా అది కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కానివ్వండి, అన్నీ కూడా సర్వేగంగా వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి, అలాగే అటువంటి వ్యక్తే మనకి మంగళగిరి శాసనసభ్యులుగా ఉండటం వలన అభివృద్ధి పరిగెడుతుందని చెప్పుకోవడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరిన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంతోషం. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. అందుకనే ఈ మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంతో పాటు మంగళగిరి నియోజకవర్గాన్ని ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి నియోజకవర్గంగా, అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా చేయాలనేది నారా లోకేష్ గారి తపన. అందుకనే ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులని మంజూరు చేయించారు. అనేక ప్రాజెక్టులు, అనేక పథకాలు ఇవాళ ప్రజల ముందుకి రాబోతున్నాయి. అందులో భాగంగా మరి దుగ్గిరాల గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకోవటం, ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా ప్రజలకి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరి వాళ్ళకి అందించడమే ధ్యేయంగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. పార్కు మరి దానికి శంకుస్థాపన చేసుకున్న 50 లక్షల రూపాయలతో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు దారుణమైన పరిస్థితుల్లో మరి మనకు వచ్చింది కూటమి ప్రభుత్వానికి. అయినప్పటికీ దాన్ని అధిగమించి వాళ్ళ రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిధులను కేటాయించి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ సందర్భంగా వారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలంలో హెడ్ క్వార్టర్లో ప్రాథమిక వైద్యశాల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధి ఎక్కడ ఉన్నది అంటే మంగళగిరి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. మన నారా లోకేష్ గారు ఎక్కడ నిధులు వచ్చినా ఫస్ట్ మా మంగళగిరి తర్వాత ఎక్కడైనా ఉపయోగిస్తామనేది మన మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి అనుకోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అనే భాగం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఫస్ట్ ప్రాథమికంగా ఇక్కడ ప్రాథమిక వైద్య సదుపాయాలు అందించడానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానికి ₹1,00,00,000 ఎక్కువ ఇవ్వడము, ₹1,93,00,000 ఏర్పాటు చేయడం ఇక్కడ, అదేవిధంగా ఎయిమ్స్ ఇక్కడ దగ్గరలో ఉండటము, అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా మన మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేయడము. అదేవిధంగా ధన్యవాదాలు మన ప్రజల తరపున మేమంతా కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల హెడ్ క్వార్టర్ దుగ్గిరాల గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో పెద్దలు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే పోతినేని శ్రీనివాసరావు గారు, పద్మలి కార్పొరేషన్ చైర్మన్ అయిన నందం అబద్దయ్య గారు, పొలిట్ బ్యూరో సభ్యులు ధనంజయ్ గారు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన జానకీదేవి గారు, అలాగే మా ఎంపీపీ గారైన జబీనమ్మ గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు మండలంలోని పెద్ద ఎత్తున కార్యకర్తలు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఈరోజు ఇక్కడ బంగ్లాలో ₹1,93,00,000తో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జిల్లాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలనేది పీపీపీ పద్ధతిలో చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మనం చూసుకుంటే మోడీ గారి సహకారంతో మొన్న భోగాపురం ఎయిర్పోర్టు
ప్రారంభించుకున్నాము. అలాగే 2027లో పోలవరం పూర్తి కావస్తుంది. అలాగే అమరావతి నిర్మాణంలో కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చినాకే అమరావతి నిర్మాణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. నిన్న దానికి నిదర్శనమే స్పీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవటం. ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన నియోజకవర్గంలో ముఖ్యంగా నారా లోకేష్ గారు పేదవారు ఎవరి కష్టంలో ఉన్నా కానీ CMRF LOC చెక్కుల ద్వారా ప్రతి ఒక్క పేదవారికి అండగా నిలుస్తున్నారు. అలాగే సంజీవిని ఆరోగ్య రథం ఆరోగ్య కేంద్రాలు గత 4 సంవత్సరాలుగా మన మండలంలో గ్రామానికి వైద్యం పేదవారికి అందజేస్తున్నారు. పేదవారి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కానీ అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలోని PH 2 కోట్లతో కూటమి ప్రభుత్వ నాయకులతో అధికారులతో ఈ రోజు భూమి పూజ జరుపుకున్నాం. PH సెంటర్లో అన్ని సౌకర్యాలు కలవు. పేద ప్రజలకు ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంది. ఇప్పటికే దుగ్గిరాల మండలంలో గర్ల్స్ హాస్టల్ కి వాటర్ ట్యాంక్ కి భూమి పూజ జరుపుకున్నాం. అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించుకున్నాము. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ దుగ్గిరాల మండలంలో మొత్తం విలేజ్ సెంటర్లు 4 భూమి పూజ జరుపుకున్నాం. చిలువూరు 1, ఈమని 2, రేవంతరపాడు ఇప్పటికే భూమి పూజ జరుపుకొని పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల మండలంలో మనము దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ దుగ్గిరాల మండలంలోని ప్రజలందరూ కూడాను ఇక్కడ ఈ PHC స్టార్ట్ అయిన తర్వాత ఈ అంటే వైద్య సేవలు అందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మనకి 1,93,00,000తో శాంక్షన్ అయ్యడం జరిగింది. 9 నెలల్లో మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇస్తారు. ఇదంతా కూడాను మన గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన సముదాయానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున దోస్త్ వెల్ఫేర్ తరపున మన మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారికి దుగ్గిరాల గ్రామ ప్రజలందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన దుగ్గిరాల గ్రామానికి ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా కూడా అడిగిన వెంటనే 2 నిమిషం ఆలోచించకుండా ఎప్పటికప్పుడు శాంక్షన్ చేసుకుంటూ వస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనకి గ్రామంలో కానివ్వండి, మండల ప్రధాన రహదారులు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, SC బాలికల హాస్టలు, BC హాస్టలు, ఇటువంటి అన్నీ కూడాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే నిధులు మంజూరు చేసి పనులు కూడా తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అట్లాగే ఈరోజు దాదాపు 1960-70 దశకాల్లో ఏర్పడినటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొంచెం అంటే బీటల వారి శిథిలావస్థ స్థితికి చేరుకుందని వారికి తెలియజేయడంతో వెంటనే వారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి ప్రధాన అంశంగా తీసుకుని మనకి ఈరోజు దాదాపు 1,93,00,000 ఫండ్ శాంక్షన్ చేయటం, అట్లాగే పనులు చకచక ప్రారంభం అవటం కూడా జరుగుతుంది. త్వరలోనే ఇది పూర్తి చేసుకొని గ్రామ ప్రజలకే కాదు మండల ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తూ, అట్లాగే ఈ సందర్భంగా మేము ఒకళ్ళని మర్చిపోకూడదు. ఇక్కడ దుగ్గిరాలకి మేము పుట్టక ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన శ్రీమతి జంపాల కుసుమ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పడగొట్టి దాన్ని ప్రస్తుతానికి మరి టెంపరీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడో చోట ఏర్పాటు చేయాలి అని అనగానే మన డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వారు, యాజమాన్యం వారు, కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి తాత్కాలికంగా ఈ ఏర్పాట్లన్నీ అక్కడ చేశారు. ఈ బిల్డింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటుంది. వారికి కూడా దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున, దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 1954 సంవత్సరంలో మహిళా సమాజం దుగ్గిరాల అనే పేరుతో ఈ గ్రామంలో ఒక సంస్థ ఏర్పాటు చేయటం అయింది. అప్పటి పరిస్థితుల్లో మెటర్నిటీ సెంటర్ చాలా అవసరమని అద్దీంట్లో మెటర్నిటీ సెంటర్ ప్రారంభించాం. 1958 సంవత్సరంలో కంపాటి నారాయణ గారి సహకారం, గ్రామ ప్రజల సహకారంతో మెటర్నిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయటమైంది. 51 సెంట్లు
ఈ భూమిని ప్రభుత్వం మహిళా మండలికి స్వాధీనపరిచింది. దాంట్లో ఈ బిల్డింగ్ కట్టింది. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు దీంట్లో జరుగుతున్నాయి. మరి బాగానే నడుస్తుంది. కానీ అందరం పెద్దవాళ్ళం అయిపోయాము, మహిళా మండలి మెంబర్స్. కనుక ఇది గవర్నమెంట్ అప్పచెప్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని 2018లో కలిస్తే ఆయన ప్రత్యేకంగా దుగ్గిరాలకి ఈ పిహెచ్సి శాంక్షన్ చేయించి 15 రోజుల్లో ఆర్డర్స్ ఇచ్చి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి మీరు ప్రభుత్వం అందిస్తున్నది. ఇది 4-5 సంవత్సరాలు దీని విషయం మేమేమీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మేము ప్రయత్నం చేయగా దీన్ని మళ్ళీ కొత్త బిల్డింగ్కి 1,93,97 లక్షలు శాంక్షన్ చేశారు. ఎవరు? బాబు గారు. ఎవరంటే చంద్రబాబు గారు. మేము రామారావు అన్నగారు, చంద్రబాబు నాయుడు బాబు గారు అని పిలవటం కానీ పేర్లతో మేము ఎప్పుడు పిలిచేవాళ్ళం. దాంతో మరి దుగ్గిరాలకి ఇది శాంక్షన్ చేసి అభివృద్ధిలోకి తీసుకువచ్చి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా శుక్రవారం దుగ్గిరాల మండలంలో ప్రచార యాత్ర నిర్వహించారు. మండలంలోని రేవేంద్రపాడు గ్రామం నుంచి ప్రారంభించిన పాదయాత్ర మండలంలోని గ్రామాల్లో పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి సయ్యద్ కరీముల్లా, మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, సిపిఐ మంగళగిరి పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, యార్లగడ్డ శివయ్య, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, అహ్మద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, ప్రచార యాత్రల్ని నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే అదేవిధంగా 17 నుంచి 26 వరకు ప్రజా సంఘాల ఆందోళనలు, సెప్టెంబర్ 1న ఢిల్లీలో రామలీలా మైదానంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంది. ఎందుకంటే మేము అధికారంలో వస్తే స్విస్ బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఇవన్నీ అమలు చేసిన దాఖలేదు. అమలు చేయకపోగా ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి 2 సెక్టార్లన్నింటినీ బిఎస్ఎల్ దగ్గర నుంచి అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, అదేవిధంగా ఎల్ఐసి అన్ని సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలకి అమ్ముకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అధికారంలో వస్తే పెట్రోల్ డీజిల్ ఏ రోజు కూడా రేట్లు పెరగమన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు, నిత్యావసర రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదేవిధంగా మహిళా చట్టం రిజర్వేషన్ 33% మహిళలకి ఇస్తానటువంటి 2023లోనే ఆ బిల్లు పార్లమెంట్కి వస్తే మొన్న పార్లమెంట్లో ఈరోజు డీలిమిటేషను జనగణనతో విడిపెట్టి ఆ బిల్లు కాకుండా చేసిన విధానం పైన మహిళలకి, అదేవిధంగా దేశంలో మహిళల పైన దాకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా యువతని విద్యార్థులు వచ్చేలకే మన విద్యార్థులు నీటి పరీక్ష లీకేజ్ పైన విద్యార్థులు ఉద్యమం చేస్తే విద్యార్థిని బాష్పాయి గురించి లాఠీ చేసి దారుణంగా ఒక విద్యార్థిని చనిపోవడానికి కారణమయ్యారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కార్మిక చట్టాలని 44 చట్టాలని సాధించుకుంటే 4 కోళ్లు చేసి కార్మిక హక్కులు లేనటువంటి విధానాన్ని, రైతులు 3 చట్టాలు తీసుకొచ్చి రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే అవి రద్దు చేసి రైతుకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు. మరి గిట్టుబాటు ధర ఇచ్చలేదు. వ్యవసాయ కార్మిక సంఘానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొస్తే దాన్ని నిధులు గడిచే విధంగా ఈరామ్జీ అనే పథకం తీసుకొచ్చి ఈరోజు ఆ పథకాల్లో కూడా ఈరోజు గ్రామంలో వ్యవసాయ కూలీలకి పని లేని విధానాన్ని తీసుకొచ్చేటువంటి జీవోలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానివల్ల సంపద మొత్తాన్ని కార్మికులు, అదే శ్రమికులు, రైతులు సృష్టిస్తే ఈ సంపద మొత్తాన్ని కార్పొరేట్లకి కట్టబెట్టే విధంగా, దానిలో ముఖ్యంగా ఆదాని అమ్మాయిలకి ఈ సంపద మొత్తం కూడా దోసిపెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు అవలంబిస్తున్నాయి. అందుకోసం ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మార్పు కోసం కేంద్రంలోని ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈ రోజు పని చేసుకునే గర్వం ఏర్పడుతుంది. రోజు రోజుకి సామాన్య పరిస్థితి చాలా ఇదిగా ఉంది. వీటన్నిటి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు. అందుకోసం మార్పు కోసం సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచారయాత్ర చేస్తుంది. ఈరోజు మా ప్రచారయాత్ర రేంద్రపాడు దగ్గర ప్రారంభమయ్యి ఈరోజు దుగ్గిరాల, అదేవిధంగా కొండూరు, మంచిరూపుడి ఈ గ్రామాలను తీసుకొని ఏమన మీదుగా
పెద్దపాలెం మీదుగా ఇవన్నీ తీసుకొని ఈ మండలం మొత్తం కూడా ఈ యొక్క ప్రచారాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రం ఆలోచిస్తే, మేము అధికారంలో వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము సూపర్ 6 అమలు చేస్తున్నారు. సోదర సోదరీమణులారా, ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ జాతీయ పిలుపు మేరకు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగు పాదయాత్రలో భాగంగా ఈరోజు మన ఈ దుగ్గిరాలలో పాదయాత్ర జరపడం జరిగింది. దీనిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల నుంచి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉంది. పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అహర్నిశలు పనిచేస్తూ ఏ పార్టీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంది. కమ్యూనిస్టు పార్టీ మీద ఆర్ఎస్ఎస్ భావజాలం కానివ్వండి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ 100 సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్తూనే వచ్చింది, ఇప్పుడు చెప్తానే ఉంది. ఏ రోజు కూడా వారు నిజంగా ప్రజలకు చెప్పి ప్రజా పరిపాలన చేసినటువంటి దాఖలాలు లేవు వస్తున్నారు. మొన్న చూస్తే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త బయటకు వచ్చి మీద ఎటువంటి అభద్రతా భావం ఉందో బయటకు వచ్చి చెప్తున్నారు. చూస్తే విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి 120 పేపర్లు లీకేజ్ అయితే మొన్న విద్యార్థులు బయటకు వచ్చి ఉద్యమం చేశారు. పెద్ద ఉద్యమం జరిగింది. మెడలు వంచాల్సిందేనని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక విద్యార్థి మొదలుపెట్టినటువంటి పోరాటం ఇవాళ మొదలైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. ఏ విధంగానైనా సరే పాలకుల మీద అవలంబిస్తున్నటువంటి పోరాటాలు విధి రూపంలో జరిగింది. దీన్ని ఉద్దేశించి నియోజకవర్గ సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడి, ఈరోజు ఈ దుగ్గిరాల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తున్నాము. దీంట్లో కూడా పాల్గొన్నాను. అయితే ఈరోజు సిపిఐ ఈ నెల 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు పాదయాత్రలు రాష్ట్రమంతా, దేశమంతా జరుగుతున్నాయి. అదేవిధంగా 16వ తేదీ నుంచి మరి 27వ తేదీ వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రజాసంఘం ఆందోళన, ప్రజా సమస్యలపైన కలెక్టర్ల కార్యాలయం ముందు చేస్తున్నాము. మరి కాబట్టి ఈ ఆందోళనలో, ఈ పాదయాత్రలో ప్రధానంగా మేము గుర్తించినటువంటి అంశాలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమేమో ఒక పక్క, మరి మేము అన్నీ కూడా సూపర్ 6 మా విధానము, మేము సూపర్ 6 అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. అయితే ఈరోజు సూపర్ 6 పథకాలలో కూడా మరి అన్నీ కూడా అమలు కావట్లేదు. ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు, కానీ ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. మొన్ననే డిఎస్సి పరీక్ష రాశారు. డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగినాయి. ఒక పక్క ప్రతిపక్షం గగ్గోలు పెడతా అది కూడా రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. మరో పక్కన రైతాంగ సమస్యలు పరిష్కారం కావడం లేదు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మరి అదేవిధంగా రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని, రైతులకు రుణాలు మంజూరు చేస్తామని, కరువు ప్రాంతాలలో రీషెడ్యూల్ చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏ వాగ్దానం కూడా నెరవేరడం లేదు. మరి అందుకని ఈరోజు కార్మిక వర్గం కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడిపోతారు. ఒక పక్క స్కీమ్ వర్కర్లు వాళ్ళ సమస్యలపైన ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్క ఉద్యోగులు 12వ పిఆర్సీ కోసం వాళ్ళు రోడ్డు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా పరిపాలనా అధికారి సీఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు దుగ్గిరాల మండలం చిలువూరు కాజా మార్గంలో గ్రీన్ గుంటూరు పథకం కింద మొక్కలు నాటారు. మొత్తం రోడ్డుకి ఇరువైపులా 5 రకాలు చెందిన 800 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక వి శంకర్, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు,
గుంటూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఎంపీపీ షేక్ జమీర్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఏపీజీపీ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం చిరంజీవి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్ రావు, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, సుంకరి బిట్టు, చిలువూరు యేసుపాదం, చిలువూరు శేషగిరి, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, ఎన్ఆర్ఐజీఎస్ ఏపీఓ మధుబాల, జేఈ విజయశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. గ్రీన్ గుంటూరు ఒక వినూత్నమైనటువంటి పచ్చదనాన్ని పెంచేటువంటి కార్యక్రమం మన గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని ఈ కార్పొరేట్ ఫండ్స్ని ప్రభుత్వ అంటే విబిజీ రామ్జీ, గతంలో ఎన్ఆర్జీఎస్ అనేవాళ్ళు, ఈ విబిజీ రామ్జీ పథకానికి కార్పొరేట్ ఫండింగ్ని జతచేసి పెద్ద మొక్కల్ని అంటే కనీసం 10 అడుగులు ఉన్నటువంటి మొక్కల్ని, 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కల్ని తీసుకొచ్చి దీన్ని కంప్లీట్గా ఈ మొక్కలు సర్వైవ్ అయ్యేలాగా ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలంలో ఈ చిలువూరు నుంచి కాజాకి వెళ్ళేటువంటి 6 కిలోమీటర్ల రోడ్డు ఇది. ఇందులో 3 కిలోమీటర్లు మన విబిజీ రామ్జీ ప్లస్ కార్పొరేట్ ఫండింగ్తో సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఈ పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించాము. అదేవిధంగా ఆ మిగతా 3 కిలోమీటర్లు కూడా ఎంటీఎంసీ పరిధిలో కమిషనర్ గారితో మాట్లాడి ఈ మొత్తం 6 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని పెద్ద మొక్కలతో నాటించి ఈ వెళ్ళేటువంటి రహదారి పాదచారులకు కానీ తర్వాత ఇటువంటి వెళ్ళేటువంటి బాటసారులకు కానీ చక్కటి వాతావరణాన్ని కల్పించడం అనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మేము 1,20,000 మొక్కల్ని ఈ గ్రీన్ గుంటూరు కింద నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించడం, నాటి వదిలేయడం కాదు, పూర్తిగా సంరక్షించడం అనేది ఈసారి కలెక్టర్ గారు చాలా పట్టుదలగా ఉన్నారు. దీనికోసం అటు ఉపాధి హామీ పథకం నిధులు కాకుండా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉన్న బ్యాంక్స్, ఇండస్ట్రీస్ కొంతమంది ముందుకొచ్చారు. వీళ్ళ సహకారంతో ఈ గుంటూరు జిల్లాలో పచ్చదనాన్ని పెంచి తద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావడం, ముఖ్యంగా టెంపరేచర్ని తగ్గించడము, అదేవిధంగా వర్షాలకి అంటే వర్షాన్ని ఒడిచిపెట్టుకోవడము, ఈ దిశగా ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రగతి బ్యాంక్ చైర్మన్ గారికి, వాళ్ళ సిబ్బందికి, అదేవిధంగా మనకి స్థానిక నాయకులు కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా పాల్గొని మనం ప్రోత్సహించడమే కాకుండా దీన్ని సంరక్షించడంలో కూడా మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 2 ఏళ్ళ తర్వాత వస్తే మీరు ఎండ తగలకూడదు, అది మా ఉద్దేశము. సో కాబట్టి ఈ గ్రీన్ గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో గ్రీన్ గుంటూరు పథకం కింద అంటే వృక్షాలను పెంచడం, వృక్షో పక్షి రక్షిత అంటే పర్యావరణంలో మంచి సానుకూల వాతావరణం తీసుకురావడం కోసం, గ్రీనరీని పెంచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారు పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోజున 1,20,000 మొక్కలు ఈ జిల్లాలో నాటడం కోసం వాళ్ళు ప్రణాళిక రచించడం జరిగింది. దానిలో భాగంగా కాజ నుంచి చిలువూరు వెళ్ళే రోడ్లో ఈ రోజున సుమారు 800 మొక్కలు 2 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ నాటడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అంటే మొక్కలు కూడా ఎంత పర్టికులర్గా కలెక్టర్ గారు కానివ్వండి, సంబంధిత అధికారులు కానివ్వండి, 2 సంవత్సరాలు సుమారు వయసున్న మొక్కలను ఇక్కడ తీసుకొచ్చి సుమారు మొక్క కానివ్వండి, మొక్క చుట్టూ ఉండే రక్షణ కవచం గ్రీన్ ట్రీ గార్డ్ కానివ్వండి, సుమారు 500 రూపాయలు ఒక్కొక్క మొక్కకి వెచ్చించి పర్యావరణం కోసం కృషి చేయడం చాలా ఆనందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. కాకపోతే మనందరం కూడా బాధ్యత వహించాలి. గ్రామస్తులు కానివ్వండి, బాటసార్లు కానివ్వండి, ఈ మొక్కల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ, మనం మొక్కల్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది, ప్రజలను మంచి ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే దారిన పోయే వారికి చల్లటి వాతావరణం కలుగజేస్తుంది, భూతాపాన్ని తగ్గిస్తుంది, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
మొక్కలను నాటి వాటిని పోషించి పర్యావరణానికి దోహదపడాలని చెప్పి, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకుని కార్యక్రమాలు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని సంరక్షిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుందనే నినాదంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అటవీ శాఖ నుంచి మంచి వృక్షాలు తెప్పించి మన కలెక్టర్ గారు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, అదేవిధంగా బ్యాంకు వారు స్పాన్సర్ చేసినందుకు ఆ బ్యాంకు వారికి మన మంగళగిరి నియోజకవర్గం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు కొద్దిసేపు సేద తీర్చుకోవడానికి ఒక వృక్షం అనేది పెద్దది లేకుండా ఉంటే మనకి ఒక 5 నిమిషాలన్నా కూర్చోవాలనిపించినప్పుడు కూర్చోవడానికి లేకుండా ఉంది. అలాంటి విధి విధానాల్లో పెద్ద చెట్లు వేసి ఇక్కడ నీడ కల్పించడం, మన ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ ప్రకృతిని కాపాడడానికి సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పౌరులుగా మన ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆ చెట్టుని ఉన్నంత వరకు సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకే కాబట్టి మనకు అవసరమైన చెట్లు వేసుకొని ఫ్యూచర్లో కూడా నీడనిచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ మన కలెక్టర్ గారికి, స్పాన్సర్లు అయిన బ్యాంకు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం వరకు గ్రీన్ గుంటూరు కార్యక్రమం భాగంగా ఖాజా నుండి చిలువూరు వెళ్లే మార్గంలో 800 చెట్లను 2 కిలోమీటర్లు నాటడం జరుగుతుంది. మనందరం చెట్లను పెంచడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. చెట్లను పెంచి స్వచ్ఛమైన గాలిని పెంచుదాం. మనందరం కలిసి చెట్లను సంరక్షించుకుందాం. ఈ అవకాశం ఉచితంగా అందించినందుకు బ్యాంక్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మన గ్రామానికి చెట్లను అందించిన బ్యాంక్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలుకూరు కాజా బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా అధికారులు, అలాగే కూటమి నాయకులు, గ్రామ పెద్దల సహకారంతో సుమారుగా 800 మొక్కలు 2 కిలోమీటర్ల మేర బాటసారులు, ప్రయాణికులు సౌకర్యార్థం నాటడం, అలాగే వీటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం గ్రీన్ గుంటూరు ఈ కార్యక్రమం కలెక్టర్ గారు ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 మొక్కలు నాటాలని సంకల్పించారు. సుమారుగా 6,000 మొక్కలు కేటాయించడం జరిగింది. ఎలినో ప్రభావం వల్ల ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనం అడవులని ఇలా మొక్కల్ని మన ప్రజలు మంచి గాలిని పీల్చుకుంటాము. ఆక్సిజన్ ప్రజలందరికీ కూడా చాలా అవసరం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు అడవుల పెంపకం కానీ, గిరిజన రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ, గిరిజన పాఠశాలలు డెవలప్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేపడుతున్నారు. దానిలో భాగమే ఇది కూడా. మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి అనేది కూడా. ప్లాస్టిక్ నివారిద్దాము, అలాగే పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కని నాటాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగినా కూడా ప్రతి ఒక్కరూ మొక్కని గిఫ్ట్గా ఇద్దాము. ఈ రకంగా ప్రకృతిని ప్రేమిద్దాము. ప్రకృతి ప్రేమిస్తే ప్రకృతిని చెట్లు పెంచితే మనకి ప్రకృతి మంచి చేస్తుందనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇదందరూ కూడా ప్రజల సహకారంతో ముందుకు సాగాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేద నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఈనాటి నుంచి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి నానుడి. మనం వృక్షాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజే కదా. ఆ రోజు సామ్రాట్ అశోకుడు కూడా ప్రతి ఒక్క చోట కూడాను మరి చెట్లు నాటించి సస్యశ్యామలం చేశాడు. దాన్ని గుర్తిరిగి ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన లోకేష్ గారి సారథ్యంలో మన గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ నిర్ణయం. దీనికి స్పాన్సర్ చేసినటువంటి ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి, మరి వామా పీడీ గారికి, వీరందరికీ కూడా మా గ్రామం తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటినీ సంరక్షించడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పి మా గ్రామం తరఫున మేము మాటిస్తూ, మరి రాబోయే కాలంలో ఉన్నటువంటి చిలువూరు నంబూరు రోడ్డుకి ఎలా పెంచామో అలాగే మొక్కలు పెంచుతామని చెప్పి మరొకసారి మాటిస్తూ తెలియజేస్తాం. ఈ గ్రీన్ గుంటూరు కార్యక్రమానికి ఆద్యులైన కలెక్టర్ గారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు అండి. ఆ బ్యాంకు
చైర్మన్ గారి సహకారంతో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి కొంత సహకారాన్ని బ్యాంక్ ద్వారాగా అందించడం జరిగింది. సో ఈ మొక్కలుని సంరక్షించే బాధ్యత విలేజెస్ అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా స్టేట్లో గ్రీనరీని పెంచే సదుద్దేశంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాన్ని అందిపుచ్చుకొని మన గుంటూరు జిల్లాలో కూడా కలెక్టర్ గారు తాలూకా ఆదేశాలని అనుసరిస్తూ ఇక్కడ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అన్ని మొక్కల్ని కూడా మంచి మొక్కలు అంటే 2 సంవత్సరాల ఆయుష్ ఉన్న మొక్కల్ని తీసుకొని ఆల్రెడీ ఉన్న పెద్ద మొక్కల్ని తీసుకొని ఇచ్చి ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. సో వాటి సంరక్షణ కూడా విలేజర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. వీటి బాధ్యత చూసుకుంటూ వీటికి సక్రమంగా నీరు అందించే కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ వారు తీసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరొకసారి కలెక్టర్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారి ఆలయం నందు మొదటి మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆలయానికి వచ్చిన మహిళలకు రవికలను పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు లక్ష్మీపంత్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అడపా శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మొలబంటి వెంకటప్పయ్య, వైస్ చైర్మన్ కానుమూలు సత్యనారాయణ, సభ్యులు బర్నా వాసు, ఆళ్ల నాగేశ్వరరావు, మల్లి రవిశంకర్, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం 209 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీపంత్ మాట్లాడారు. జై తల్లి, జై జై తల్లి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శ్రావణ శుక్రవారం నందు ఇది సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు నూతన కమిటీ కార్యవర్గ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతోనూ మరియు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో పాటు ఈ యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరగడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో అనేక వందల మంది మరి మహిళామణులందరూ కూడా మరి పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం చేసుకొని